వాడే. గాజాలో కీలకమైనది ఏంటంటే హమాస్ని వాళ్ళ దగ్గర నుంచి అస్త్రాలు తీసుకోవాలి. మీరు హమాస్ని డిజార్మ్ చేయాలి. హమాస్ని డిజార్మ్ చేసిన తర్వాతే ఇంకేదైనా మిగతా ఏముంటే అవన్నీ తర్వాత వస్తాయి. హమాస్ని డిజార్మ్ ఎవడు చేస్తాడు? ఇజ్రాయిలే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోరాటం చేసినా కానీ కూడా కంప్లీట్గా వాళ్ళు దాన్ని చేయలేకపోయారు. ఇస్మాయిల్ హనియా లాంటి వాడిని, నసరుల్లా ఎవడో కూడా వాడిని వీడిని అందరినీ చంపారు పట్టుకొని. అయినా కానీ ఈవెన్ ఖతార్ మీద కూడా అటాక్ చేశారు. ఖతార్లో ఉన్నటువంటి హమాస్ లీడర్స్ని అటాక్ చేశారు. ఇంత చేసినా కానీ కూడా ఈరోజు హమాస్ ఇంకా ఉంది. అది అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయనంతా వాడి అధీనంలో ఉంది, హమాస్ అధీనంలోనే ఉంది. ఇంటర్నేషనల్గా ఎక్కడి నుంచి ఎవరు డొనేషన్స్ ఇచ్చి పంపించినా కానీ కూడా ఇవన్నీ కూడాను దాని అధీనంలోనే ఉన్నాయి, హమాస్ అధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చేయాలి? అక్కడ ఎవరు వచ్చా అంతే. ఆ టెరేను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగా ఇంటెలిజెన్స్ ఉండి తెలిసినటువంటి ఇజ్రాయేలే ఏం చేయలేకపోతే ఏమీ తెలియకుండా ఎక్కడి నుంచో మీరు తీసుకొచ్చి అక్కడ పీస్ కీపర్ ఫోర్స్ పెడితే వాడు ఏం చేయగలరు? అదే అమెరికన్ సైనికులు చావకూడదు కాబట్టి ఏం చెప్తున్నాడు? ఇగో వీళ్ళని పిలుస్తున్నాడు, మనకు పాకిస్తాన్ లాంటి దేశాలను పిలుస్తున్నాడు. ఇండోనేషియా మేము ఇస్తాం అంటున్నారు వాళ్ళు. వాడికి ఇండోనేషియాకి అమెరికాతో చాలా పనులు ఉన్నాయి కాబట్టి మేము ఇస్తాం, సైన్యం ఇస్తాం అంటున్నారు. వెళ్ళి ఈరోజు యుద్ధం చేయగలరా? పాకిస్తానీ సైన్యం వెళ్ళి తోటి ముస్లిం హమాస్ని చంపగలరా? $4 కోసం చేశారే అనుకుందాం కాసేపు. పాకిస్తాన్ ఏమవుతుంది? భగ్గుమనదా? డెఫినెట్గా. సో అందుకని ఇక్కడ పరిస్థితి అంతా మనం చూసామంటే